వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 మే 11 ఇవాళ కరెంట్ అఫైర్స్. దయచేసి ఎవరైతే క్లాస్ ఫాలో అవుతున్నారో దయచేసి మీరు అందరూ లైక్ చేయండి ప్లీజ్. అందరూ దయచేసి ఫస్ట్ మీరు లైక్ చేస్తే కనుక మన క్లాస్ ముందుకు వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచ టెక్నాలజీ డే వైజ్ఞానిక దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏ తేదీని నిర్వహిస్తారు? చూడండి, టెక్నాలజీ డే వైజ్ఞానిక దినోత్సవాన్ని మే 11వ తారీఖు నిర్వహిస్తారు. యాక్చువల్గా ఇది నేషనల్ టెక్నాలజీ డే, జాతీయ వైజ్ఞానిక దినోత్సవం అన్నమాట. ఎప్పుడు నిర్వహిస్తారంటే మే 11న నిర్వహిస్తారు. కారణాలు మనం తెలుసుకోవాలి. చూడండి, 1974లో మొట్టమొదటిసారిగా ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా అణు పరీక్షలు నిర్వహించబడ్డాయి. న్యూక్లియర్ టెస్ట్ అంటారు అన్నమాట ఇంగ్లీష్లో, వాటిని అణు పరీక్షలు అంటారు తెలుగులో. మొట్టమొదటిసారిగా ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో 1974 మే 18వ తారీఖున అణు పరీక్షలు నిర్వహించబడ్డాయి. రాజస్థాన్లోని పోఖ్రాన్లో నిర్వహించబడ్డాయి. బుద్ధుడు నవ్వాడు అనే పేరుతో నిర్వహించబడ్డాయి. రాజస్థాన్లోని పోఖ్రాన్లో నిర్వహించబడ్డాయి. బుద్ధుడు నవ్వాడు అనే పేరుతో నిర్వహించబడ్డాయి. ఇవి ఎవరి సారథ్యంలో నిర్వహించబడ్డాయి అంటే రాజా రామన్న. రాజా రామన్న అనే గొప్ప సైంటిస్ట్ సారథ్యంలో నిర్వహించబడ్డాయి అన్నమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ఇకపోతే రెండవ అణు పరీక్షలు మనకి అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో 1998 మే 11 మే 13 1998 అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో మరొకసారి నిర్వహించబడతాయి అన్నమాట. ఇలా అణు పరీక్షలు అనేటువంటివి మళ్ళీ వాజ్పేయి కాలంలో నిర్వహించబడతాయి రాజస్థాన్లోని పోఖ్రాన్లోనే. బుద్ధుడు మళ్ళీ నవ్వాడు అనేటువంటి పేరు అక్కడ మనం గుర్తుంచుకోవాలి. బుద్ధుడు నవ్వాడు అనేది ఇందిరాగాంధీ పీరియడ్ అయితే, బుద్ధుడు మళ్ళీ నవ్వాడు అనేటువంటిది ఓకేనా వాజ్పేయి పీరియడ్ అనమాట. ఇక్కడ ఆపరేషన్ పేరు ఉంటుంది. వాజ్పేయి కాలంలో ఏ ఆపరేషన్ పేరుతో ఈ అణు పరీక్ష నిర్వహించారంటే ఆపరేషన్ పవర్, లేదా తెలుగులో ఆపరేషన్ శక్తి అంటారు. ఆపరేషన్ శక్తి అనమాట. ఇయర్ 1998 మే 11 ఒక రోజు, మే 13 ఒక రోజు. ఇవి కూడా విజయవంతం అయ్యాయి అన్నమాట. కాబట్టి మే 11ను ప్రతి ఏటా వైజ్ఞానిక దినోత్సవాన్ని నిర్వహించడం మానవాయితీగా వస్తుందన్నమాట. దీనిని ఎవరు డిక్లేర్ చేశారు వైజ్ఞానిక దినోత్సవాన్ని అంటే అటల్ బిహారీ వాజ్పేయి 1999లో ప్రకటించడం జరిగిందన్నమాట. 98లో ఏమో అణు పరీక్షలు నిర్వహించబడతాయి, సక్సెస్ అవుతాయి. ఓకేనా, ఈ కారణం చేత 1999 నుంచి మే 11ను టెక్నాలజీ డేగా నిర్వహించడం జరుగుతుంది. ఓకేనా, వాజ్పేయి కాలంలో ఎవరి సారథ్యంలో అంటే ఏపీజే అబ్దుల్ కలాం సారథ్యంలో నిర్వహించబడతాయి, గుర్తుపెట్టుకోవాలి. ఏపీజే అబ్దుల్ కలాం సారథ్యంలో నిర్వహించబడతాయి. ఇందిరాగాంధీ కాలంలో ఏమో రాజా రామన్న సారథ్యంలో, వాజ్పేయి కాలంలో ఏమో ఏపీజే అబ్దుల్ కలాం సారథ్యంలో నిర్వహించబడతాయి. సంవత్సరాలు రెండు గుర్తుపెట్టుకోవాలి. 1974 మే 18, అదే 1998 మే 11 మే 13 మరొక సంవత్సరం అన్నమాట. చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలా ఓకేనా. ఎక్కువగా మన స్టాండర్డ్గా కూడా బిట్లు పడుతూ ఉంటాయి అన్నమాట దీనిపైన. ఎక్కడ నిర్వహించబడ్డాయి 2 సార్లు అంటే రాజస్థాన్లోని పోఖ్రాన్లోనే. నేషనల్ టెక్నాలజీ డే 2024 యొక్క థీమ్ నోట్ చేసుకోండి. ఫ్రమ్ స్కూల్స్ టు స్టార్టప్ ఇగ్నైట్ యంగ్ మైండ్స్ ఇన్నోవేట్. మళ్ళీ చెప్తున్న థీము, ఫ్రమ్ స్కూల్స్ టు స్టార్టప్స్ ఇగ్నైటెడ్ యంగ్ మైండ్స్ ఇన్నోవేట్. పాఠశాలల నుంచి స్టార్టప్ల వరకు యువ మనసులను ఆవిష్కరించడం థీమ్ అన్నమాట. ఇది నోట్ చేసుకొని ఒక 5-10 టైమ్స్ చదవండి బాగా థీమ్. అండ్ క్వశ్చన్, 2024 మే నెలలో మెర్స్ వ్యాధి కేసులు ఏ దేశంలో నమోదు అయ్యి మరణాలు సంభవించాయి? చూడండి, 2024 మే నెలలో మెర్స్ వ్యాధి MERS మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అంటారు అనమాట. ఈ వ్యాధికి పూర్తి పేరు గుర్తుపెట్టుకోవాలి. మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అనమాట. ఏదైతే మనకు కోవిడ్ ఉందో కోవిడ్కు సంబంధించినటువంటి ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అనమాట ఇది. ఓకేనా,
ఈ వ్యాధి లక్షణాలు ఏముంటాయంటే కనుక జ్వరము, దగ్గు, విరేచనాలు, ఊపిరి ఆడకపోవడం, ఇట్లాంటివన్నీ లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఒంటెలు, ముఖ్యంగా ఒంటెల నుంచి వ్యాధి అనేటువంటిది ఎక్కువగా సంక్రమిస్తూ ఉందన్నమాట మానవులకి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. మెర్స్ అనేటువంటి వ్యాధి వల్ల ఇటీవల ఏ దేశంలో మరణాలు సంభవించాయి అంటే కనుక సౌదీ అరేబియా. ఇటీవల మనం ఈ కోవిడ్ ఒమిక్రాన్ ఏదైతే ఉందో ఆ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఫ్లట్ అనేటువంటి వ్యాధి అమెరికాలో రావడం మనం చెప్పుకున్నాం. అమెరికాలో అదేవిధంగా వెస్ట్ నైల్ అనేటువంటి వ్యాధి భారతదేశంలో కేరళ రాష్ట్రంలో ఇటీవల సోకడం మనం చెప్పుకున్నాం. వెస్ట్ నైల్ డిసీజ్ అనమాట, ఇక్కడ కేరళ రాష్ట్రంలో. అదేవిధంగా ఇటీవల ఎంపాక్స్ వ్యాధి ఎక్కడ అంటే కాంగో దేశంలో అని చెప్పుకున్నాం, కాంగో దేశంలో. కాబట్టి గుర్తుంచుకోవాలి. ఇప్పుడు MERS అనమాట, ఓకేనా, మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అనేటువంటి వ్యాధి ఏ దేశంలో ఓకేనా సంభవించి అక్కడ మరణాలు సంభవించాయంటే కనుక అదే సౌదీ అరేబియా దేశ రాజధాని రియాద్. సౌదీ అరేబియా దేశ భాష అరబిక్. సౌదీ అరేబియా దేశ కరెన్సీ రియాల్. సౌదీ అరేబియా రాజు సల్మాన్. సౌదీ అరేబియా దేశ ప్రధానమంత్రి ఓకేనా మహమ్మద్. ప్రధానమంత్రి ఎవరు అక్కడ? మహమ్మద్ అనమాట. ఇది సౌదీ అరేబియా సంబంధించిన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ క్వశ్చన్, మైకేల్ మిషుస్టిన్ ఏ దేశ ప్రధానమంత్రిగా తిరిగి నియమితులయ్యారు? చూడండి, మిఖాయిల్ మిషుస్టిన్ ఏ దేశ ప్రధానమంత్రిగా తిరిగి నియమితులయ్యారంటే కనుక రష్యా. ఇటీవలనే రష్యా దేశ ప్రెసిడెంట్గా వ్లాదిమిర్ పుతిన్ తిరిగి 5వసారి ఎన్నికయ్యాడనే విషయాన్ని మనం చదువుకున్నాం. కానీ ఏకంగా 5వసారి తిరిగి ఎన్నికయ్యాడనమాట రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్. ఈ నేపథ్యంలో ఈ వ్లాదిమిర్ పుతిన్ ఆ దేశ ప్రధానమంత్రిగా తిరిగి ఎవరిని నియమిస్తూ ఓకేనా ఇప్పుడు వార్తల్లో నిలిచాడంటే కనుక అతనే మిఖైల్ మిషుస్టిన్ అనమాట. సెకండ్ టైం అనమాట రష్యా దేశ ప్రధానమంత్రిగా తిరిగి 2వసారి నియమించబడ్డాడు. ఎవరి చేత? వ్లాదిమిర్ పుతిన్ గారి చేత. కాబట్టి మిఖాయిల్ మిషుస్టిన్ గుర్తుపెట్టుకోవాలి. రష్యా దేశ అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ 5వసారి, రష్యా ప్రధానమంత్రిగా మిఖాయిల్ మిషుస్టిన్ 2వసారి. ఓకేనా. ఈ మిఖాయిల్ మిషుస్టిన్ ఆల్రెడీ గత 4 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రిగా ఉన్నాడనమాట. ఇతని కాలంలోనే మనకి ఓకేనా కోవిడ్ కావచ్చు, అదేవిధంగా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం, ఈ రెండు కూడా ఇతని కాలంలో ఒక చవి చూడడం జరిగిందనమాట. ఇక రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభించబడి ఇప్పటికే 2 నెలలు పూర్తి అయిపోయింది. అయినా కూడా ఆ యుద్ధం అనేటువంటిది ఆగిపోలేదనమాట. 2022 ఫిబ్రవరి 24వ తారీఖున ఓకేనా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం అనేటువంటిది స్టార్ట్ అయ్యి కొనసాగుతూనే ఉందనే విషయం మనందరికీ తెలుసు. మన భారతదేశం ఆ ఉక్రెయిన్లో ఉన్నటువంటి భారతీయులను భారతదేశానికి సురక్షితంగా తీసుకురావడం కోసం ఆపరేషన్ గంగా చేయించారనే విషయం తెలుసు. ఆపరేషన్ గంగా అనమాట. ఆపరేషన్ గంగా గుర్తుంచుకోవాలి. ఇదనమాట. ఇక మిఖాయిల్ మిషుస్టిన్ అంటే గుర్తుపెట్టుకోవాలి. ఇక రష్యా దేశ రాజధాని మాస్కో, రష్యా దేశ భాష రష్యను, రష్యా దేశ కరెన్సీ రూబులు, రష్యా ప్రెసిడెంట్ ఓకేనా వ్లాదిమిర్ పుతిన్, రష్యా ప్రైమ్ మినిస్టర్ మిఖాయిల్ మిషుస్టిన్. ప్రపంచంలో అన్నిటికంటే విస్తీర్ణంలో అతిపెద్ద దేశం రష్యానే. యూరప్ ఖండంలో ఎక్కువగా విస్తరించి ఉంటుంది, ఆసియా ఖండంలో కూడా విస్తరించి ఉంటుంది రష్యా. కాబట్టి యురేషియా అంటారనమాట రష్యా ఉన్నటువంటి భాగాన్ని. ఓకేనా. కాబట్టి గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ క్వశ్చన్, పిఎస్ఎల్విని దాని ఎగువ 4వ దశలో ఉపయోగించేలా కొత్తగా అభివృద్ధి చేసిన లిక్విడ్ రాకెట్ ఇంజన్ ఏది? చూడండి, పిఎస్ఎల్విని దాని ఎగువ 4వ దశలో ఉపయోగించేలా కొత్తగా అభివృద్ధి చేసిన లిక్విడ్ రాకెట్ ఇంజన్ ఏదంటే కనుక PS4 అనమాట. ఇస్రో అభివృద్ధి చేసిందనమాట. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంకలిత తయారీ సాంకేతికత సహాయంతో తయారు చేసిన లిక్విడ్ రాకెట్ ఇంజన్ అనమాట. ఇది అంటే ద్రవ రాకెట్ ఇంజన్ అనమాట. లిక్విడ్ అంటే ద్రవం. ఒక రాకెట్ ఇంజన్ను విజయవంతంగా పరీక్షించిందనమాట. సాధారణంగా దీన్ని మనం 3D ప్రింటింగ్ అని కూడా పిలుస్తారు. అనమాట. పిఎస్ఎల్వి యొక్క 4వ దశకు ఇంజన్గా ఉపయోగించే PS4 ఇంజన్ను 3D ప్రింటింగ్ ఉపయోగించి ఉత్పత్తి చేశారనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇస్రోకు సంబంధించి అత్యంత విజయవంతమైన రాకెట్ పిఎస్ఎల్వి, పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ అనమాట.
కానీ దీంట్లో 4వ దశకు ఇంజన్గా ఉపయోగించే PS4 ఇంజన్ను 3D ప్రింటింగ్ ఉపయోగించి ఉత్పత్తి చేశారనమాట. ఇక డిజైన్ మరియు తయారీ మొత్తం అంతా కూడా ఓకేనా చాలా అద్భుతంగా విజయవంతంగా సాగిందనమాట ఇదంతా కూడా. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి PS4 అనేది ఇక్కడ ఆన్సర్ అనమాట. ఓకేనా, ఈ ఇంజన్ పేరు గుర్తుపెట్టుకోవాలి PS4. దీన్నే 3D ప్రింటింగ్ అని కూడా పిలుస్తారు. త్వరలో NCERT పుస్తకాలలో వేటి పరిశోధనలు పాఠ్యాంశాలుగా చేర్చనున్నారు. చూడండి, NCERT నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్, ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్ అనమాట NCERT అంటే. NCERT ఏర్పడిన సంవత్సరం 1961 అనమాట. NCERT అనేటువంటిది కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో దాని ఆధీనంలో పనిచేస్తూ ఉంటుందన్నమాట. ప్రస్తుతం మన దేశ విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరంటే కనుక ధర్మేంద్ర ప్రధాన్ అనమాట. ఓకేనా, NCERT ప్రధాన కార్యాలయం కూడా న్యూఢిల్లీలో ఉంటుందన్నమాట. 1961లో ఏర్పడింది, గుర్తుపెట్టుకోవాలి. దీని అబ్రివేషన్ కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా, వేటిని పాఠ్యాంశాలుగా చేర్చనున్నారు, వేటి పరిశోధనలు పాఠ్యాంశాలుగా చేర్చనున్నారు అంటే కనుక హిమాలయ పరిశోధనలు, ఆర్కిటిక్ ఖండ పరిశోధనలు, అంటార్కిటిక్ పరిశోధనలు. ఓకేనా, అంటే పైవన్నీ ఇక్కడ ఆన్సర్ అనమాట. హిమాలయ, ఆర్కిటిక్, అంటార్కిటిక్ పరిశోధనలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా పాఠ్యాంశాలుగా చేర్చున్నారనమాట రానున్న రోజుల్లో. ఇదివరకు మనం చెప్పుకున్నాం, కానీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనేటువంటి పదం స్థానంలో ఆజాద్ కాశ్మీర్గా NCERT చేర్చింది అని. ఇదివరకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని పిలిచేవారు, ఆ స్థానంలో ఆజాద్ కాశ్మీర్గా చేరుస్తూ పాఠ్యాంశాల్లో మనకు చేసిందనమాట NCERT. ఇట్లా NCERT సంబంధించి విద్యా మంత్రిత్వ శాఖ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏమైనా ఉంటే అవి మనం చదువుకుంటూ రావాలి, నోట్ చేసుకుంటూ రావాలన్నమాట. చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నిన్నే మనం చెప్పుకున్నాం. ఓకేనా, అంటార్కిటికాలో మనకి పరిశోధనా కేంద్రం ఒకటి ఏర్పాటు చేయడం జరిగిందనమాట. మైత్రి 2 పేరు, ఆల్రెడీ మైత్రి 1 ఉంది. ఓకేనా, ఇప్పుడు మైత్రి 2 పేరుతో 2029 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించడం జరిగిందనమాట. అది కూడా గత కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఓకేనా, కాబట్టి గుర్తుంచుకోవాలి, పరిశోధనలు ఇక్కడ జరుగుతూ ఉంటాయన్నమాట. మన దేశానికి సంబంధించిన పరిశోధనలు, అంతర్జాతీయ పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. వాటికి సంబంధించిన విషయాలను పొందుపరచబోతూ ఉన్నారన్నమాట. హిమాలయ పరిశోధనలు, ఆర్కిటిక్ పరిశోధనలు, అంటార్కిటిక్ పరిశోధనలు. క్వశ్చన్ నెంబర్ 6, ప్రపంచ ఆహార బహుమతి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ 2024ను అందుకున్నవారు ఎవరు? చూడండి, ప్రపంచ ఆహార బహుమతి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ 2024ను అందుకున్నవారు ఇద్దరు ఉన్నారన్నమాట. వాళ్ళిద్దరు పేర్లు నోట్ చేసుకోండి మీరు. క్యారీ ఫౌలర్ అమెరికా, జెఫ్రీ హటన్ బ్రిటన్. క్యారీ ఫౌలర్ అమెరికా, జెఫ్రీ హటన్ ఓకేనా బ్రిటన్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఫౌలర్ది అమెరికా, హటన్ది వచ్చేసి బ్రిటన్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీనిని 1987లో ప్రారంభించారు. ఓకేనా, వరల్డ్ ఫుడ్ ఒక ఆహారానికి సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి ఎవరైతే కృషి చేస్తూ ఉంటారో ఓకేనా వారికి ఇచ్చేటువంటి అత్యంత గొప్ప పురస్కారం అనమాట. ఓకేనా, 1987లో ప్రారంభించినప్పుడు మన భారతీయుడికి మొదటిసారిగా గ్రహీతగా రికార్డ్ అనమాట MS స్వామినాథన్ గారు. భారతదేశ హరిత విప్లవ పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ అంటారు ఎవరిని? MS స్వామినాథన్ను. అలా 1987లో MS స్వామినాథన్ గారికి దక్కిందనమాట. అప్పటి నుంచి ఇస్తూనే వస్తున్నారు, ప్రతి ఏటా ఇస్తారనమాట ఈ అవార్డు, గుర్తుపెట్టుకోవాలి. కానీ అమెరికాలో ఉన్నటువంటి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ వారు, అమెరికాలో ఉన్నటువంటి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ వాళ్ళు ఇస్తారనమాట. మన దేశానికి చెందిన MS స్వామినాథన్కి, మన దేశానికి చెందిన వర్గీస్ కురియన్కి, మన దేశానికి చెందిన గురుదేవ్ కుష్కి, మన దేశానికి చెందిన బర్వాలే, మన దేశానికి చెందినటువంటి మోదడుగు విజయ్ గుప్తా, ఇట్లా మన భారతీయులకు కొంతమందికి రావడం జరిగిందనమాట, గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఈ ఏడాదికి సంబంధించి క్యారీ ఫౌలరు, జెఫ్రీ హటన్కి ఇచ్చారు. క్యారీ ఫౌలర్ ఏ కంట్రీ అంటే అమెరికా, జెఫ్రీ హటన్ ఏ కంట్రీ అంటే కనుక బ్రిటన్. ఓకేనా, వీరు గొప్ప ఒక విత్తన భాండాగారాన్ని ఏర్పాటు చేశారన్నమాట. విత్తన భాండాగారం అంటే సీడ్ బ్యాంక్ అనమాట. దాని పేరు నోట్ చేసుకోండి మీరు అందరూ కూడా. స్వాల్బర్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్, స్వాల్బర్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్ 2008లో ఏర్పాటైందనమాట. ఎక్కడ ఉంది ఈ విత్తన కేంద్రం అంటే కనుక ఓకేనా మనకి ఆర్కిటిక్ రీజన్ ఏదైతే ఉందో నార్వే దేశంలోని ఒక దీవిలో అనమాట.
ఆర్కిటిక్ రీజన్ ఏదైతే ఉందో అక్కడ నార్వే దేశంలోని ఒక దీవిలో ఇక్కడ ఈ విత్తన కేంద్రం అనేది ఏర్పాటైందనమాట. సో స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్ అనమాట 2008లో ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రపంచంలోని అనేక దేశాలు ఇక్కడ విత్తనాలను ఇక్కడ దాచిపెట్టిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, అత్యంత గొప్ప విత్తన భాండాగారంగా ప్రసిద్ధి చెందిందనమాట. కాబట్టి ఈరోజు అంత గొప్ప భాండాగారాన్ని ఏర్పాటు చేసిన వీరిద్దరికీ అవార్డు దక్కడం అనేది మనం చూస్తూ ఉన్నాం. చాలా చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోవాలి అవార్డుకి సంబంధించిన విషయాల్లో. ఓకేనా. 7th క్వశ్చన్, 2024 మే 9న ఎంతమందికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ పురస్కారాలు అందజేశారు? 2024 మే 9న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 66 మందికి పద్మ పురస్కారాలు అందజేశారనమాట. ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ పద్మ పురస్కారాలు ప్రకటించడం జరుగుతుందన్నమాట. అలా ఈ ఏడాది మొత్తం 132 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించారు. 132 మందిలో 5 పద్మవిభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీ ఉన్నాయన్నమాట. 5 పద్మవిభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీ, మొత్తం 132 మందికి అవార్డులు ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా మొదటి విడతలో 66 మందికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అవార్డులను ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రెండవ విడత మే 9వ తారీఖున జరిగిందనమాట. దీనిలో భాగంగా 66 మందికి ఇవ్వడం జరిగిందనమాట. నోట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. పద్మవిభూషణ్ 5 మంది చాలా ఇంపార్టెంట్. పద్మవిభూషణ్ 5 మంది ఎవరు గతంలో మనం చెప్పుకున్నాం. మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్, వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్, ఓకేనా. అదేవిధంగా పద్మా సుబ్రహ్మణ్యం తమిళనాడు, వైజయంతిమాల తమిళనాడు, బిందేశ్వర్ పాఠక్ వచ్చేసి బీహార్ అనమాట. ఈ 5 మంది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. అదే పద్మభూషణ్ 17 మందిని బాగా చూసుకోవాలి. పద్మశ్రీ అలా చూసుకొని మీరు ఎగ్జామ్స్కి వెళ్ళాలి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా. అదేవిధంగా మనం చూస్తే కనుక తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 4 పద్మశ్రీ అవార్డులు ప్రకటించారనమాట. ఆ 4 ఎవరంటే కనుక, ఒకరు గడ్డం సోమయ్య తెలంగాణ, వేలు ఆనందాచారి తెలంగాణ అనమాట. ఓకేనా. ఇక ఉమామహేశ్వరి వచ్చేసి ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అనమాట. ఓకేనా. ఇలా తెలుగు రాష్ట్రాల నుంచి 4 ఉన్నారన్నమాట మొత్తం. ఓకేనా. పద్మశ్రీ 4 ఉన్నారు. ఇంకా వెంకయ్య నాయుడు, చిరంజీవి వచ్చేసి ఓకేనా పద్మభూషణ్ తీసుకోవడం జరిగిందనమాట. పద్మవిభూషణ్ 2 అనమాట, పద్మశ్రీ 4. ఆ 6 మందిని మనం నోట్ చేసుకొని చదువుకోవాలి, చాలా ఇంపార్టెంట్ తెలుగు రాష్ట్రాల నుంచి. 8th క్వశ్చన్, AlphaFold 3 అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ను ఎవరు అభివృద్ధి చేశారు? AlphaFold 3 అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ 3ని అభివృద్ధి చేసిన వారు ఎవరంటే గూగుల్ అనమాట. ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ అనమాట. AlphaFold 3 అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడలు. దీనిని ఎవరు అభివృద్ధి చేశారు అంటే మాత్రం గూగుల్ అని గుర్తుపెట్టుకోవాలి. గూగుల్ వ్యవస్థాపకుడు ఎవరంటే లారీ పేజ్ అనమాట. అడుగుతుంటారు ఎగ్జామ్లో గూగుల్ వ్యవస్థాపకుడు, గూగుల్ ఫౌండర్ ఎవరని. లారీ పేజ్ ఆన్సర్ చేసుకోవాలి మనం. లారీ పేజ్. ఇప్పుడు ఫేస్బుక్ అంటాం, ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ అనమాట. ఇట్లా ఫౌండర్స్ అడుగుతారనమాట. కాబట్టి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. AlphaFold 3 అనేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ దేనికి ఉపయోగపడుతుందంటే కనుక, ఈ డ్రగ్స్ను డిజైన్ చేయడంలో, వ్యాధులను నిర్దేశించుకొని డ్రగ్స్ను డిజైన్ చేయడంలో ఉపయోగపడుతుందంట. చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల మనం చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఓకేనా, ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవిన్ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాఫ్ట్వేర్ ఇంజనీర్ దేవికాను గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో మొట్టమొదటి రోబో టీచర్ ఐరిస్ను గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో మొట్టమొదటి, ఓకేనా, ఈ రోబో యాంకర్ లీసా పేరు గుర్తుపెట్టుకోవాలి, లీసా పేరు. ఇట్లా మనకి చాలా ఇంపార్టెంట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారితంగా రోజు గణనీయంగా మనం డెవలప్ అవుతూ ఉన్నాం అనమాట. ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటూ రావాలి, చాలా చాలా ఇంపార్టెంట్. డెవిను, దేవిక, ఐరిసు, లీసా, ఓకేనా, ఇవన్నీ కూడా మనం నోట్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత, ఓకేనా, మోడల్ అనమాట AlphaFold 3. ఓకే, ఎవరు అభివృద్ధి చేశారంటే గూగుల్ అనమాట.
గూగుల్ వ్యవస్థాపకుడు ఎవరని చెప్పా? లారీ పేజ్ అని చెప్పా. లారీ పేజ్ నోట్ చేసుకోవాలి. ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ నోట్ చేసుకోవాలి. క్లాస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో దయచేసి మీరందరూ లైక్ చేయండి. అందరూ లైక్ చేయాలి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనీసం 3కి షేర్ చేయండి. ఓకే, 9th క్వశ్చన్ చూద్దాం. వరల్డ్ వెల్తియెస్ట్ సిటీస్ రిపోర్ట్ 2024ను టాప్లో నిలిచిన నగరం ఏది? వరల్డ్ వెల్తియెస్ట్ సిటీ. వెల్తియెస్ట్ అంటే సంపన్నమైనటువంటి నగరాల జాబితా అనమాట. టాప్ 5 చెప్తా, మీరు నోట్ చేసుకోవాలి. టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 4, టాప్ 5. టాప్ 1 న్యూయార్క్ అమెరికా. టాప్ 2 కాలిఫోర్నియా అమెరికా. టాప్ 3 టోక్యో జపాన్. టాప్ 4 సింగపూర్. టాప్ 5 లండన్ బ్రిటన్ అనమాట. ఇలా వెల్తియెస్ట్ సిటీస్ రిపోర్ట్ 2024 సంపన్న నగరాల జాబితా 2024 ఈ జాబితాను విడుదల చేసింది ఎవరంటే కనుక హెన్లీ అండ్ పార్ట్నర్స్. లండన్కు చెందిన సంస్థ అనమాట హెన్లీ అండ్ పార్ట్నర్స్. వీళ్ళు విడుదల చేయడం జరిగింది సంపన్న నగరాల జాబితా. ఓకే, టాప్ 1 న్యూయార్క్, టాప్ 2 కాలిఫోర్నియా, టాప్ 3 టోక్యో, టాప్ 4 ఓకేనా సింగపూర్, టాప్ 5 వచ్చేసి లండన్ అనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఏవైనా నివేదికలు ఇచ్చినప్పుడు నివేదికలన్నీ కూడా ఒక చోట నోట్ చేసుకోండి. అప్పుడప్పుడు ఆ నివేదికలు రివిజన్ చేసుకుంటూ రండి, చాలా ఇంపార్టెంట్. నా ఛానల్ నుంచి 1 year కరెంట్ అఫైర్స్ రెడీగా ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెడితే 24 గంటల లోపల PDF ఫైల్ పంపించబడుతుంది. ఓకేనా, డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో కరెంట్ అఫైర్స్ చేయబడినాయి కాబట్టి అందరికీ యూజ్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోండి. లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. కొలిన్ మన్రో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించగా ఇతను ఏ దేశస్తుడు? చూడండి, కొలిన్ మన్రో గొప్ప క్రికెటర్ అనమాట, అంతర్జాతీయ క్రికెటర్ అనమాట. ఓకేనా, ఆల్రౌండర్ అనమాట. ఇట్లాంటి కొలిన్ మన్రో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడం జరిగిందనమాట. 2024 మే 10వ తారీఖున ఆయన రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఇతను ఏ దేశానికి చెందిన ప్లేయర్ అని అడుగుతారు. కాబట్టి న్యూజిలాండ్కు చెందిన ప్లేయర్ అనమాట కొలిన్ మన్రో. న్యూజిలాండ్ దేశానికి చెందినటువంటి ప్లేయర్ అనమాట కొలిన్ మన్రో. రిటైర్మెంట్ ప్రకటించారు ఇటీవల టెన్నిస్ ప్లేయర్. ఓకేనా, ముగురుజా కూడా రిటైర్మెంట్ ప్రకటించడం జరిగిందనమాట. టెన్నిస్ ప్లేయర్ ముగురుజా స్పెయిన్ దేశానికి చెందిన ప్లేయర్ అనమాట. 2016వ సంవత్సరంలో ఫ్రెంచ్ ఓపెన్, 2017లో వింబుల్డన్ ఓపెన్, ఇట్లా 2 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిందనమాట ముగురుజా. అటువంటి ముగురుజా కూడా ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిందనమాట. కాబట్టి రిటైర్మెంట్ ప్రకటించినటువంటి గొప్ప క్రీడాకారులు వాళ్ళు ఏ ఆటకు చెందిన వాళ్ళు ఏ దేశస్తులు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ముగురుజా స్పెయిన్ టెన్నిస్ అనమాట. ఇక కొలిన్ మన్రో వచ్చేసి మనకి న్యూజిలాండ్ గుర్తుపెట్టుకోవాలి క్రికెటర్ అనమాట. చాలా ఇంపార్టెంట్. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.